యూట్యూబర్ హర్ష సాయి పలు కార్యక్రమాలు చేస్తూ పలువురికి సహాయం చేస్తూ పాపులర్ అయ్యాడు. ఇటీవల ఆయనపై ఓ యువతి ఫిర్యాదు కేసు నమోదైంది. తనను హర్ష సాయి పెళ్లి చేసుకుంటానని మోసం చేయడమే కాకుండా తన నుంచి 2 కోట్ల డబ్బు తీసుకున్నాడని ఆయనపై ఫిర్యాదు చేసింది. హర్ష సాయితో పాటు అతని తండ్రి పైన కంప్లైంట్ ఇచ్చింది. దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. యువతి ఫిర్యాదు మేరకు యూట్యూబర్ హర్ష సాయి మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. అప్పటి నుంచి హర్ష సాయి కూడా పరారీలో ఉన్నారు. మెగా సినిమా కాపీ రైట్స్ కోసం తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలోనే హర్ష సాయికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. ఇదిలా ఉండగా హర్ష సాయికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని అతని తండ్రి రాధాకృష్ణ ఇటీవల హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఆ పిటిషన్ను హైకోర్టు విచారణ చేపట్టింది. రాధాకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులుగా చర్చకు ముందే బెయిల్ కోసం ఎలా పిటిషన్ వేస్తారని ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ను కొట్టివేసింది. కేసులో నిందితులుగా చేర్చిన తరువాతనే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదే క్రమంలో ఈ రోజు నార్సింగ్ పోలీసులు హర్ష సాయికి మరో ఝలకిచ్చారు. అతడిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. అత్యాచారం కేసు నమోదైనప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. అయితే హర్ష సాయి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఆ యువతి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు లుక్అవుట్ నోటీసులు అందించారు. మరోవైపు హర్ష సాయి బాధితుల నుంచి రోజు రోజుకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. తాజాగా హెల్పింగ్ టీం పేరిట తనను మోసం చేశాడంటూ ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.